హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 1కి సంబంధించిన నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఈలో నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించిన మెథడ్ 4ని డిస్కస్ చేద్దాం. సార్, ఈ ప్రాబ్లమ్ని మెథడ్ 4 ఎందుకు చేయాలి? మెథడ్ 1, 2, 3, 5 చేయొచ్చా? ఓకే, సరే, ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఇచ్చిన ఈక్వేషన్ని మనం MdX ప్లస్ Ndyతో కంపేర్ చేస్తాం. ఓకే, సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఈక్వేషన్ లీనియర్ ఇన్ వైనా ఎక్సా బెర్నౌలీస్ ఈక్వేషన్ చేయొచ్చా అంటే చేయలేము. అట్లాంటి మోడల్ కనిపించట్లేదు. dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటూ వై పవర్ n. ఈ యూనిట్ 1లో ఫస్ట్ లీనియర్ ఇన్ వై, లీనియర్ ఇన్ ఎక్స్, బెర్నౌలీస్ ఈక్వేషన్, దాని తర్వాత ఎగ్జాక్ట్ వస్తుంది. ఓకే, ఎస్, కాబట్టి సో MdX ప్లస్ Mdyతో కంపేర్ చేస్తాం. అలా కంపేర్ చేసిన తర్వాత mn టర్మ్స్ వస్తాయి. సో అప్పుడు mని మనము వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం, nని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఆ రెండు ఈక్వల్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఈ అని చెప్పచ్చు. రెండు ఈక్వల్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే నాట్ ఈక్వల్ అవుతుందో డో ఎం బై డో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్, రెండు నాట్ ఈక్వల్ అవుతే అప్పుడు దాన్ని మనం నాట్ ఎన్ ఎగ్జాక్ట్ డిఈ అని చెప్పచ్చు. మరి నాట్ ఎన్ ఎగ్జాక్ట్ డిఈలో మనకి 5 మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ది ఇన్స్పెక్షన్ మెథడ్, రెండవది హోమోజీనియస్ మెథడ్, మూడవది గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఇంటూ ఎఫ్ ఆఫ్ xy dx ప్లస్ x ఇంటూ g ఆఫ్ xy dy ఈజ్ ఈక్వల్ టు 0. నాలుగవది IF కనుక్కోవడానికి ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ x dx ఆర్ k dx అని చెప్పచ్చు. k అంటే ఎనీ రియల్ నంబర్. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి అంటే డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ బై ఎన్, దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ ఆర్ కాన్స్టెంట్ అని చెప్పచ్చు. సో దాని తర్వాత ఈ పవర్ అప్లై చేసేస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, మెథడ్ 5 ఏంటంటే ఈ పవర్ ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ వై డివై ఆర్ కే డివై అని చెప్పచ్చు. ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ వై కావాలి అంటే దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ వై, అది కావాలంటే ఫస్ట్ డో ఎన్ బై డో ఎక్స్ రాయాలి మైనస్ డో ఎం బై డో వై డివైడెడ్ బై క్యాపిటల్ ఎం, దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ వై ఆర్ కాన్స్టెంట్ అని చెప్పచ్చు. సరే, ఈ 5 మెథడ్లో ఏ మెథడ్ సార్ ఇది? నేను మెథడ్ 4 అని రాశాను మీకు హెడ్డింగ్. మరి మెథడ్ 4 ఎందుకు చేయాలో 5 ఎందుకు చేయకూడదు, 1 ఎందుకు చేయకూడదు చూద్దాం. సో నంబర్ 1 ఇన్స్పెక్షన్ మెథడ్ అంటే మనం ఫార్ములాస్ని బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. డి ఆఫ్ ఎక్స్ బై వై, డి ఆఫ్ వై బై ఎక్స్, డి ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై వై, డి ఆఫ్ ఈ పవర్ వై బై ఎక్స్. ఓకే, d of tan inverse y by x, d of tan inverse x by y, d of xy is equal to x dy plus y dx. అట్లా ఆ ఫార్ములాస్ వచ్చేలాగా చేసి మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇప్పుడు ఆ ఫార్ములాస్ నేను అప్లై చేయలేవన్నమాట. ఎక్స్ క్యూబ్ ఉంది, మైనస్ 2y² ఎక్స్ క్యూబ్ డిఎక్స్ రాసి మైనస్ 2y² డిఎక్స్ రాసి 2xy dy, కాబట్టి ఫార్ములాస్ ఏం రావు. ఎస్, సో కాబట్టి మనం ఇన్స్పెక్షన్ మెథడ్ని అప్లై చేయలేము. నెక్స్ట్ హోమోజీనియస్ మెథడ్ అంటే ఎంలో ఉన్న టర్మ్స్ అన్నిటికీ ఎన్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్గా ఉండాలి. చూడండి, ఎక్కడ సేమ్ ఉంది? ఇక్కడ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్కి పవర్ 3, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 2 ఉంది, దట్ ఈస్ నాట్ హోమోజీనియస్. ఇక్కడ 2 ఉంది, ఎంలో 2 ఉంది, ఎన్లో 2 ఉంది, ఎంలో వీటన్నిటికి ఇక్కడ x² ఉండింటే మన ప్రాబ్లం హోమోజీనియస్ మెథడ్ లాగా చేసేయచ్చు. కాబట్టి ఎంలో ఉన్న టర్మ్స్, ఎన్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్ ఉండాలి.
సో అలాంటప్పుడు హోమోజీనియస్ మెథడ్ అని చేస్తాం. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన అన్ని వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. సో ఇది కూడా కాదు. మరి గివెన్ ఈక్వేషన్ మూడవ మెథడ్ లాగా ఉంది. వై ఇంటూ సంథింగ్ లాగా ఉందా? ఎక్కడుంది? లేదు. ఎక్స్ ఇంటూ లాగా ఉందా? లేదు. ఇట్లా ఉందా? లేదు. కాబట్టి మెథడ్ 3 చేయకూడదు. నెక్స్ట్ మెథడ్ 4 ఆర్ 5. ఇప్పుడు చూడండి, ఎంలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్. ఎన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఒకటే. ఇదంతా ఎక్స్ ఇంటూ వై ప్రోడక్ట్ అంతే, అది ఒకటే టర్మ్. ఎంలో ఎక్కువ టర్మ్స్ ఉన్నాయి, ఎన్లో ఎక్కువ టర్మ్స్ ఉన్నాయి. ఎంలో ఉన్నాయి అంటే బై ఎన్ చేయాలి, అంటే నువ్వు మెథడ్ 4 అని ఫిక్స్ చేయాలి. అదేవిధంగా ఎంలో ఫర్ ఎగ్జాంపుల్ 3 టర్మ్స్ ఉన్నాయి, ఎన్లో 5 టర్మ్స్ ఉన్నాయి. అప్పుడు ఎన్లో ఎక్కువగా ఉన్నాయి, బై ఆపోజిట్ ఎం వేయాలి, అంటే మెథడ్ 5. ఓకేనా? కాబట్టి సో ఎంలో ఎక్కువగా ఉంటే బై ఎన్, ఎన్లో ఎక్కువగా ఉంటే బై ఎం చేసి చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ చేసేద్దాం. మెథడ్ 4ని ఫిక్స్ చేశాను. ఎస్, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈజ్ x cube minus 2y square into dx ప్లస్ 2xy dy is equal to 0. దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. దీన్ని mdx ప్లస్ ndyతో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ mdx ప్లస్ ndyతో కంపేర్ చేస్తాను, is equal to 0. we get m అంటే dx కోఎఫిషియంట్, m is equal to x cube minus 2y square. అదేవిధంగా n అంటే 2xy. ఇప్పుడు చూడండి, mని yతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి, xతో చేయకూడదు. సో డో m బై డో వై ఈజ్ ఈక్వల్ టు 2 టర్మ్స్ మల్టిప్లైస్లో ఉన్నప్పుడు y టర్మ్ని చేయండి, xని అట్లనే పెట్టండి. x టర్మ్ సపరేట్గా ఉన్నప్పుడు దాని వాల్యూ 0. ఓకే. సో ఎక్స్ క్యూబ్ ఉంది, అవసరం లేదు. మైనస్ వై స్క్వేర్కి డెరివేటివ్ 2y, ఆల్రెడీ 2 ఉంది, 4y. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఎన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా, ఎక్స్తో చేస్తున్నప్పుడు y పక్కన పెట్టుకో, మల్టిప్లైర్లో ఉంది. సో 2x, వైకి 1, ఎక్స్కి 1, సారీ ఎక్స్కి డెరివేటివ్ 1, పక్కన y అట్లనే ఉంటుంది. పార్షియల్ డెరివేటివ్ నువ్వు ఎక్స్తో చేయాలి అంటే y పక్కన పెట్టుకో. ఎక్స్కి 1 ఇంటూ వై, 2y, రెండు నాట్ ఈక్వల్. మైనస్ 4y ప్లస్ 2y. సో కాబట్టి దేర్ ఫోర్ డో ఎం బై డో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. అంటే ఈక్వేషన్ 1 ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డి అని చెప్పచ్చు. దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డి. ఓకే, నాట్ అన్ ఎగ్జాక్ట్ డి అయితే సొల్యూషన్ కనుక్కోవాలిగా, అంటే మళ్ళీ మనం దీన్ని ఎగ్జాక్ట్గా మార్చి సొల్యూషన్ కనుక్కోవాలి. అయితే ఐఎఫ్ని కనుక్కోవాలి ముందు. సో మెథడ్ 4ని ఫిక్స్ చేసేసాను. ఐఎఫ్ని ఎట్లా కనుక్కుంటాం? ఫస్ట్ డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ బై ఎన్. కొంతమంది 1 బై ఎన్ ఇంటూ డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్, అది రెండు ఒకటే కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డో ఎం బై డో వై అంటే ఇది రాయాలి ఫస్ట్, మైనస్ 4y మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ అంటే 2y డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్ అంటే ఎంత? 2xy మైనస్ 4y మైనస్ 2y మైనస్ 6y డివైడెడ్ బై 2xy. ఇక్కడ y క్యాన్సల్, 2 1s 2, 3 టైమ్స్ క్యాన్సల్. సో మైనస్ 3/x. ఇప్పుడు మనం ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఐఎఫ్ని కనుక్కోవడానికి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్, ఇక్కడ -3 కాన్స్టెంట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీన్నే మనం ఇట్లా రాస్తాం. దట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్. -3 కాన్స్టెంట్ 1/x ఇంటూ డిఎక్స్. సో డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/x లాగ్ ఎక్స్ అయిపోతుంది. ఈ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అందుకోసం ఇక్కడ -3 అనేది ఉంది కదా, సో దాన్ని ఎక్స్ పవర్కి రాస్తున్నా, ఎక్స్ పవర్ -3. ఎందుకంటే లాగ్ ఎక్స్ పవర్ ఎంని ఎం లాగ్ ఎక్స్ రాయొచ్చు.
m ఇంటూ లాగ్ ఎక్స్. అదేవిధంగా -3 బేస్ పవర్ అయిపోతుంది, లాగ్ ఎక్స్ పవర్ -3. ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది, అంటే ఎక్స్ పవర్ -3, దాన్నే 1/x³ రాసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇలా వచ్చిన ఐఎఫ్ని నంబర్ 1తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఐఎఫ్, then equation 1 becomes, then 1 implies, చూడండి మల్టిప్లై చేయడం అంటే 1/x³ ఇంటూ దీని అంతటిని, మళ్ళీ 1/x³ అంటే x³ రాయొచ్చు. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో రాస్తున్నాను చూడండి. దట్ ఇంప్లైస్ ప్రతి ఒక్క టర్మ్ని మల్టిప్లై చేసేసేయండి x³ 1/x³ x³/x³ 1 క్యాన్సిల్ అయిపోయింది, -2y² ఇంటూ dx, ప్రతి ఒక్క టర్మ్ని 1/x³ మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇక్కడ ఒక x క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేం మిగులుతుంది అక్కడ 2y/x² dy ఈజ్ ఈక్వల్ టు 0. నంబర్ 2 ఇస్తుంది. ఓకేనా? ఎస్. మళ్ళీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది m1 dx ప్లస్ n1 dy లాగా ఉంది. mn రాయొచ్చు కదా సార్, ఆల్రెడీ రాసాం కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది స్టార్టింగ్లో. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనము m1 dx ప్లస్ n1 dyతో కంపేర్ చేస్తాను. అప్పుడు m1 ఈజ్ ఈక్వల్ టు అదే కదా 1 మైనస్ 2y²/x³, n1 2y/x². m1ని yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి, ఇంతకుముందు స్టార్టింగ్లో చేసాం అదే విధంగా. సో yతో చేస్తున్నప్పుడు x టర్మ్స్ని పక్కన పెట్టుకోండి, కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0 -2, y²కి డిఫరెన్షియేషన్ ఎంత 2y, ఆల్రెడీ 2 ఉంది కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నాను నేను, 0 రాయట్లేదు, -4y/x³, y² 2y ఇంటూ 2 4y. n1 నేను xతో డెరివేటివ్ చేస్తున్నా, ఓన్లీ xతోనే చేయాలి, y మనకు సంబంధం లేదు, 2y అలాగే రాసా. 1/x²కి డిఫరెన్షియేషన్ -2/x³ d/dx ఆఫ్ 1/x², దీన్ని నేను x పవర్ -2 రాయొచ్చు. d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n-1. n అంటే ఇక్కడ ఎంత -2, x పవర్ -2 -1 అంటే -2 ఇంటూ x పవర్ -3 అంటే దాన్ని -2/x³ రాయొచ్చు. x పవర్ -3 డినామినేటర్కి వస్తే x³ అవుతుంది. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు చూడండి, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ 2 4y/x³. ఎస్, ఇవి రెండు ఈక్వల్. సో ఈక్వల్ కాబట్టి therefore ∂m1/∂y is equal to ∂n1/∂x. therefore equation 2 is an exact DE. మరి ఎగ్జాక్ట్ డి అన్నప్పుడు సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసేస్తాం. therefore solution to equation 2 is, చెప్పండి సొల్యూషన్ ఏంటి, ఇంటెగ్రల్ m1 dx, ఇక్కడ y కాన్స్టెంట్ ప్లస్ టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ dy is equal to c. ఇంటెగ్రల్ m1 అంటే ఇదంతా రాసేయండి, 1 మైనస్ 2y²/x³ dx ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x. n1లో ఉన్న టర్మ్స్ xతో ఇన్వాల్వ్ కాకూడదు, x ఉంది అది తీసుకోవద్దండి, ఇంకేం లేవన్నమాట. y సపరేట్గా ఉండాలి అంటున్నాడు, లేదు 0. ఫైనల్గా ఇంటిగ్రేషన్ చేసేద్దాం.
ఎస్ చూడండి 1 ఇంటూ డిఎక్స్ ఇంటెగ్రల్ డిఎక్స్ మైనస్ ఇక్కడ 2 కాన్స్టెంట్ వై స్క్వేర్ కూడా కాన్స్టెంటే ఇంకా 1/x³ ఉంటుంది డిఎక్స్ 0 అంటే ఎనీథింగ్ మొత్తం 0 అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ అయిపోతుంది. ఇందాక చెప్పాను 1/x²కి డిఫరెన్షియేషన్ -2/x³ అని. ఇంటిగ్రేషన్కి 1/x³ ఇంటిగ్రేషన్ -1/2x². ఎట్లా సార్ అంటే చూడండి దీన్ని x⁻³ రాయొచ్చు. ఇంటెగ్రల్ x⁻n dx x⁻n+1/n+1 అంటే x⁻3+1/-3+1 అంటే x⁻−2/-2 మైనస్ డినామినేటర్లో ఉన్న న్యూమరేటర్లో ఉన్న ఒకటి -1 దాన్ని 2x² రాసుకోవచ్చు. x⁻−2 డినామినేటర్కి వస్తే x² అవుద్ది. ఎస్ కాబట్టి -1/2x² ఈజ్ ఈక్వల్ టు సి. 2/2 క్యాన్సల్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో y²/x² ఈజ్ ఈక్వల్ టు సి. ఎల్సిఎం చేయొచ్చు. సో x² ఎల్సిఎం క్రాస్ మల్టిప్లై చేయండి. x³ + y² ఈజ్ ఈక్వల్ టు సి. x³ + y² ఈజ్ ఈక్వల్ టు cx². ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.